హాయ్ అండి. ఈరోజైతే నేను చేపల కూర చేస్తున్నాను. ఇక కొండలా చేస్తున్నాను, చూసారా. చేపల కూరకి ఆయిల్ ఎక్కువ ఉండాలండి. ఇక చూసారా, చూడండి. ముందుగా ఆయిల్ వేద్దాము. చేపల కూరకు ఆయిల్ ఎక్కువ ఉండాలండి. ఆయిల్ కారము ఎక్కువ ఉండాలి. ఉల్లిపాయలు వేద్దామండి. ఇగోటండి ఉల్లిపాయలన్నీ వేస్తాను. ఇలా ఉల్లిపాయలు వేగాలి కొంచెం. ఇగోటండి ఇందులో ఏటేటి వేసానంటే నేను చెప్పడం మర్చిపోయాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసాను ప్రజెంట్ అయితే. చూసారా అండి, బొగ్గుల పొయ్యి మీద వండడం అయితే చాలా కష్టం. చూసారా ఎంత బాగా వేగుతుందో. తర్వాత పసుపు వేయాలండి, కొంచెం వేపాలి. ఉల్లిపాయలు వేగాలి అంటే ఉప్పు వేయాలండి. అప్పుడు కొంచెం వేగుతాయి ఉల్లిపాయలు కూడా. ఇగోటండి టమాటాలు వేద్దాము కోసాక. ఇగోటండి టమాటాలు వేస్తాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగాక టమాటా వేయాలి. టమాటా వేస్తాను. చూసారా, అవి టమాటా ఉడుకుతుందండి. చూసారా. ఇగోటండి ఇవి చేపలు. ఇది వంజరం. ఈ చేప. ఇగోటండి చూసారా, టమాటా ఉడుకుతుంది. ఈ టమాటా ఉడికాక అప్పుడు మనం చేపలు వేద్దాము. ఇగోటండి టమాటా ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగైపోద్ది. మన గ్యాస్లో కాదు ఇది, సరేనా. కలుపుతూ. ఇగోటండి ఈ చేపలు వేసేద్దాం ఈ పులుసులో, ఈ టమాటా ఇట్లో కర్రీలో. ఇందులోనే అల్లం వేద్దామండి, పచ్చి అల్లం. నూరుకుంటే బాగుంటుందండి, అంటే రెడీమేడ్ కాకుండా మనం అప్పటికప్పుడు కలుపుతూ ఉండలాగా. అసలు కలపకూడదు కానీ కొంచెం అడుగుతుంది, అందుకు కలుపుతున్నాను. నేను అంచనా ప్రకారం వేస్తున్నాను. చూసారా, కారం వేసాను. ఇప్పుడు ఇది ఇలా కలర్ వస్తుంది, మంచి కలర్ వస్తుంది. ఇదిగోటండి ఇది చింతపండు వాటర్ కలిపిసుకుని పిసికేసి ఉంచుకున్నాను. ఇగోటండి ఇప్పుడు వేసేస్తాను చింతపండు పులుపు. చూసారా అండి, చింతపండు పులుపు వేస్తాను. ఇప్పుడు ఇది మరుగుతుంది, మరిగాక చూపిస్తాను మళ్ళీ. చూడండి ఇలా కలుపుకోండి. కొంచెం కలుపుకొని కొంచెం టేస్ట్ చేయండి. సరిపోతే సాల్ట్ వేసి. చూసారా చేపల కూర ఇలాగా మరుగుతుందో. ఈ మరుగుకి ఈ స్మెల్ భలేగా ఉంది.